డీటెయిల్స్ చూస్తే కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ నేతలు భేటీ అయ్యారు. అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమయ్యారు. కేంద్రం చేపట్టబోయే జనగణనలో కులగణనపై చర్చించనున్నారు. ఇక కులగణనపై విస్తృతంగా ప్రచారం చేయాలని బీజేపీ నేతలు యోచిస్తున్నారు. కులగణన ఎలా ఉంటుందో బీజేపీ నేతలకు వివరించనున్నారు కిషన్ రెడ్డి. అయితే బీసీ సంఘాలతో ఉన్న కుల సంఘంతో విడివిడిగా సమావేశాలకు ప్లాన్ చేస్తోంది బీజేపీ. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసింది కులగణన కాదని కుల సర్వే అంటూ ప్రకటించింది బీజేపీ. ఇక మోడీ సారథ్యంలో కులగణన అంటే ఏంటో చేసి చూపిస్తామంటున్నారు కమలం నేతలు. కులగణన అంశంలో బీజేపీపై వస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ నేతలు భేటీ అయ్యారు. అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమయ్యారు. అయితే కేంద్రం చేపట్టబోయే జనగణనలో కులగణనపై చర్చించనున్నారు. ఇక కులగణనపై విస్తృతంగా ప్రచారం చేయాలని బీజేపీ నేతలు యోచిస్తున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కొనసాగుతూ ఉంది. అందుబాటులో ఉన్నటువంటి నాయకులతో ఈ యొక్క సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కులగణన ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉందో కులగణన మేము నిర్వహించామని చెప్పేసి అయితే దానిపై ఇప్పటికే నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి కిషన్ రెడ్డి దానిపై తీవ్రంగా విమర్శలు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కుల గణన కాదు, కేవలం కుల సర్వే మాత్రమే అని చెప్పి కూడా ఇప్పటికే బీజేపీ నేతలు పదే పదే చెప్తా వస్తా ఉన్నారు. ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు క్యాబినెట్లో నిర్ణయం కూడా తీసుకుంది. వచ్చే సంవత్సరం జరగబోయే జనగణనలో కులగణన కూడా కలిపి చేస్తామని చెప్పేసి ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎట్లాంటి వ్యూహాత్మకంతో ఈ నేతలంతా ముందుకు వెళ్లాలన్న దానిపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా బీసీ సంఘాల నాయకులతో విడివిడిగా సమావేశాలు రాబోయే రోజుల్లో ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర నేతలకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా. ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉందో ఇప్పటికే రాష్ట్రంలో కులగణన మేము పూర్తి చేశాము, దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా చేశాము, దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఒక రోల్ మోడల్గా తీసుకోవాలని చెప్పి ఏదైతే రాష్ట్ర నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉందో దానికి ఏదైతే బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గతంలో 2011లో కూడా యూపీఏ ప్రభుత్వానికి అప్పటి బీజేపీ నేతలు బీజేపీ ఎంపీలు సుష్మా స్వరాజ్ కావచ్చు, ఇతర నేతలు కావచ్చు లేఖ కూడా రాసిన విషయాన్ని కూడా బీజేపీ నేతలు ప్రస్తావిస్తూ ఉన్నారు. కుల గణనకు బీజేపీ వ్యతిరేకం అని చెప్పేసి ఏదైతే ప్రచారం చేశారో ఆ ప్రచారాన్ని మొత్తం తిప్పి కొడతామని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో జనగణనలో కులగణన చేసి తీరుతామని చెప్పి ఏదైతే నిర్ణయం ఉందో ఇక్కడ తెలంగాణలో చేసినట్టు కాకుండా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో బీజేపీ ప్రభుత్వం కులగణన చేయబోతా ఉంది. అన్ని వర్గాల కులాలను అన్ని మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి దేశంలో ఉన్నటువంటి 140 కోట్లకు పైగా ఉన్నటువంటి ప్రతి పౌరుని యొక్క డేటా దాన్ని జనగణనలో కులగణన కూడా పొందుపరుస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దీన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, బీజేపీ దీన్ని ఒక ప్రచారాస్త్రంగా ప్రజల్లోకి ఏ విధంగా వివరించాలన్న దానిపై కూడా ఈ యొక్క సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. ఈ సమావేశంలో ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఇతర నేతలు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కావడం జరిగింది. అయితే ముందస్తు సమాచారం లేదు కాబట్టి కేవలం అందుబాటులో ఉన్నటువంటి కొద్దిమంది నేతలతో ఈ యొక్క సమావేశం అయితే నిర్వహిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో బీసీ కుల సంఘాలతో ప్రత్యేకంగా పార్టీ నేతలు సమావేశాలు మీటింగులు ఏర్పాటు చేసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. బీసీలకు బీజేపీ పార్టీ ఖచ్చితంగా న్యాయం చేయబోతా ఉంది. అది కాంగ్రెస్ ప్రభుత్వంతో కాదు, బీజేపీయే అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది, ముఖ్యంగా బీసీలకు కూడా బీజేపీ న్యాయం చేస్తుందని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. ఈ సమావేశానికి
సంబంధించి ప్రస్తుతం అయితే సమావేశం కొనసాగుతూ ఉంది. దాదాపు 40 నిమిషాలకు పైగా ఈ సమావేశం ఇంకా కొనసాగుతూ ఉంది. ఈ సమావేశంలో వాళ్ళు కీలకమైన అంశాలను ఈ యొక్క నేతలకు కిషన్ రెడ్డి దిశా నిర్దేశం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఏదైతే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంది, కానీ బీజేపీ ప్రభుత్వం ఆ విధంగా కాదు అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో చేసింది కుల గణన కాదు, కుల సర్వే మాత్రమే, కానీ ఇప్పుడు శాస్త్రీయ పద్ధతిలో దేశవ్యాప్తంగా మేము మా ప్రభుత్వం చేయబోతా ఉంది, ఏదైతే కుల గణన అని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి పార్టీ నేతలకైతే కిషన్ రెడ్డి ఒక దిశా నిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అంటే రాజు ఇటు బీసీ సంఘాలతో అయితే ఉన్న కుల సంఘంతో విడివిడిగా సమావేశాలకు ప్లాన్ చేస్తుంది అన్నట్టుగా తెలుస్తోంది బీజేపీ. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఏదైతే బీసీ సంఘాలకు సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేము కుల గణన చేశామని చెప్పేసి ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్లిందో, సో దానికి కౌంటర్గా బీజేపీ నేతలు కుల సంఘాల వారిగా ముఖ్యంగా బీసీ కుల సంఘాల నాయకులతో ఏదైతే కొన్ని సంఘాలు ఉన్నాయో ఈ సంఘాల జేఏసీలు కావచ్చు, ముఖ్యంగా ఈ సంఘాలతో విడివిడిగా సమావేశాలు మీటింగులు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే బీసీ నేతలకు దగ్గర కావాలి, ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉందో అది అమలు అయ్యే పరిస్థితి లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం చేయబోయే ఏదైతే ఈ గణన ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ఏదైతే బీసీ సంఘాలకు కానివచ్చు, ఇతర సంఘాలకు కావచ్చు, ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్లడం ద్వారా రాబోయే రోజుల్లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, ఇతర ఏదైతే కార్పొరేషన్ ఎన్నికల్లో కావచ్చు, బీజేపీకి ఖచ్చితంగా ఇది లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా పార్టీ నేతలు భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇట్లాంటి ఒక సంచలన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి రాష్ట్రంలో ఖచ్చితంగా దీన్ని పార్టీ నేతలు కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా ముఖ్యంగా ఈ కుల సంఘాల ఏదైతే నాయకుల ద్వారా వాళ్ళకి కలిసి ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇది రాబోయే రోజుల్లో బీజేపీకి లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా పార్టీ నేతలు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరితో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా ఇందులో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పటికే ఇటు కాంగ్రెస్కు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఏదైతే బీజేపీపై విమర్శలు చేస్తూ ఉన్నారో సో అవన్నిటిపై ఏ విధంగా తిప్పికొట్టాలనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. బీసీ నినాదాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లేందుకు బీజేపీ అయితే ప్లాన్ చేస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈ సమావేశంలో ఒక కసరత్తు అయితే చేస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. బీజేపీ అంటేనే బీసీలకు మేలు చేసే పార్టీ అనే విధంగా కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీజేపీ నేతలు ఒక కార్యాచరణ కూడా రూపొందించుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈ సమావేశంలో చర్చ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఏదైతే బీసీలు కావచ్చు, ఇతర ఏదైతే అన్ని వర్గాలకు సంబంధించి కులగణన పకడ్బందీగా శాస్త్రీయ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి కూడా బీజేపీ నేతలు ప్రజల్లోకి తీసుకువెళ్లే ఎందుకైతే సమాయత్తం అవుతా ఉన్నట్టుగా ఈ యొక్క మీటింగ్ ని బట్టి చూస్తే మనకు అర్థమవుతా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.